ఆ వారంటీ చెక్ చేసి సౌండ్ పెట్టేసేది చిత్తూరు జిల్లా పులిచెల మండలంలో గత 3 రోజులుగా సంచరించిన 16 ఏనుగులు రాత్రికి రాత్రి మండలాన్ని మార్చాయా అంటే అవునని అంటున్నారు స్థానిక రైతులు, అటవీ శాఖ అధికారులు. అవి శనివారం రాత్రి పులిచెల మండలంలో ప్రవేశించి ఆది సోమ 3 రోజులు సంచరించి స్థానికంగా ఉన్న పంటలపై దాడుల పరంపర కొనసాగించి సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న పంటలపై దాడుల పరంపర కొనసాగించి మంగళవారం వేకోజామయ్యేసరికి చిన్నగొట్టికల్లు మండలంలో ప్రవేశించి స్థానికంగా పండిస్తున్న వరి, మామిడి, ఇతరత పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంటకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొంటి చెట్లలో పూత బాగా వచ్చే సమయంలో 16 ఏనుగులు చిన్నగొట్టికల్లు మండలంలో ప్రవేశించి చెట్ల కొమ్మలను వెచ్చేసి పూత నేల రాల్చినట్లు స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఈ మధ్య కాలంలో నాటిన వరి మళ్లను తొక్కి ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని, లేదంటే గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా చిన్నగొట్టికల్లు మండలంలోని రైతులు తీవ్రంగా కష్టనష్టాల పాలయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. చిన్నగొట్టికల్లు మండలం ఎగుమూరు గ్రామం బొగ్గులవారిపల్లి పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న పంటలపై మంగళవారం వేకోజామ వరకు 16 ఏనుగులు తమ దాడుల పరంపర కొనసాగించినట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రైతులైన నాగసిద్ధమనాయుడు, చెంగల్రాయలు, గోపాల్, లోకేష్, ధనయ్యకు చెందిన వరి, మామిడి, ఇతరత పంటలపై తమ దాడుల పరంపర ఏనుగులు కొనసాగించినట్లు వారు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలు తరిమేయాలని వారు కోరుతున్నారు. మంగళవారం వేకోజామున అవి మడుచేను వంక అడవిలోకి వెళ్ళినట్లు వారు పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని చిన్నగొట్టికల్లు మండలం చెందిన రైతులు కోరుతున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఆ వారంటీ చెక్ చేసి సౌండ్ పెట్టేసేది